ఎస్ మోహన్ రెడ్డి గారు, సో ప్రధానంగా మీరు ఇందాక గణాంకాలతో సహా చెప్పుకుంటూ వచ్చారు సంక్షేమ పథకాలు ఏ విధంగా అందుతున్నాయని. సరే, సంక్షేమ పథకాలు ఇవ్వటం మంచిదే, అది లబ్ధిదారులకి అర్హులైన వారికి నిజంగా అందజేయటం అందరూ అభినందించదగ్గ విషయమే. అంటే అభివృద్ధి లేకుండా అవి అమలు చేయడం కూడా సాధ్యమా? ప్రధానంగా మీ ప్రభుత్వం మీద వస్తున్న విమర్శలు అయితే ఎక్కడ అభివృద్ధి కనిపిస్తోంది, ఎక్కడ ఏ ఇండస్ట్రీ తీసుకొచ్చారు, ఎక్కడ ఏ ఉపాధి కల్పించారు, ఇవన్నీ లేకుండా కేవలం సంక్షేమ పథకాలనే నమ్ముకుని ఇంకా రాష్ట్రాన్ని అప్పుల పాలు లేదా అధోగతి పాలు చేసి ఒక వల్లకాడులా మార్చేసే పరిస్థితి తీసుకొస్తారని పదే పదే వాళ్ళు అనుకుంటున్న దానికి మీరు ఇచ్చే ఆన్సర్ ఏంటి? అభివృద్ధి సంక్షేమం రెండు బ్రహ్మాండంగా నడిపిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత. మనం అందరం వాళ్ళు అనుకున్నంత విధంగా ఇక్కడ అభివృద్ధి లేదనుకోవడం చాలా అమాయకత్వం అవుతుంది. అభివృద్ధి లేదంటే ఏంటి? అభివృద్ధి అంటే ప్రజలకు కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలతో పాటు ఇక్కడ ప్రజలను డెవలప్ చేసే కార్యక్రమం మనకు అవసరం. ప్రజలకు ఏంది? నాడు నేడు ద్వారా దాదాపు 40,000 కోట్ల రూపాయలు పెట్టి వెచ్చించి పనులు చేస్తున్నారు. అదే విధంగా మనం ఈ హాస్పిటల్ సంబంధించి దాదాపు 16,000 కోట్ల రూపాయలు పెట్టి వాటిని డెవలప్ చేసిన సందర్భాలు ఉన్నాయి. అదే విధంగా మెడికల్ కాలేజ్ దాదాపు 8,840 కోట్ల రూపాయలు పెట్టి 17 మెడికల్ కాలేజీలు కట్టిస్తున్న సందర్భం ఉంది. 20,000 కోట్లతో షిప్పింగ్ యార్డ్స్, ఫిషింగ్ అర్బన్స్ ఇవన్నీ కట్టించే కార్యక్రమం కూడా జరుగుతా ఉంది. బ్రహ్మాండంగా పనులు జరుగుతున్నాయి. ఇక అదే విధంగా ఇప్పుడు మన అంటే ఆదాయం ఎక్కడ మోహన్ రెడ్డి గారు సరే, ఆదాయం ఎక్కడ? ఆదాయం రాకుండా రేపటి నుంచి ఎలా రన్ చేసే పరిస్థితి ఉంటుంది? ఇప్పుడు ఇవన్నీ పూర్తి చేస్తే ఆదాయం వస్తుంది. ఆదాయం వస్తే రన్నింగ్ అవుతుంది. రన్నింగ్ వచ్చినప్పుడు ఆదాయం వచ్చినప్పుడు రన్నింగ్ చేస్తారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దాదాపు 11.7% పేదరికం ఉండేది రాష్ట్రంలో. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 4.2% పేదరికం తగ్గిపోయిందంటే ఇప్పుడు ప్రజల్లో ఆదాయం ఉన్నట్టే కదా. ప్రజల్లో ఆదాయం ఉన్నప్పుడు ఆటోమేటిక్ వచ్చింది కదా. భారతదేశంలో ఏ రాష్ట్రంలో జిఎస్టీ కట్టిన విధంగా ఆంధ్రప్రదేశ్ లో మన రాష్ట్రం మాత్రమే జిఎస్టీ కట్టుకుంది. దేశంలో ప్రజల ఆదాయం పెరిగింది, రాష్ట్ర ఆదాయం తగ్గింది అనుకోవాలా? ఎలా చూడాలి మోహన్ రెడ్డి గారు? రాష్ట్ర ఆదాయము వీళ్ళు ఉన్నప్పుడు కొలాప్స్ చేసి పెట్టారు. రాష్ట్రంలో ఎలాంటి ఆదాయాలు లేకుండా పూర్తిగా నిర్వీర్యం చేసి పెట్టారు. అందువల్ల జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆదాయాన్ని పెంచుకుంటూ ప్లస్ అభివృద్ధి చేసుకుంటూ ప్లస్ సంక్షేమ కార్యక్రమాలు అందిస్తూ బ్రహ్మాండంగా ముందుకు వెళుతున్నారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు లాంటి నాయకుడు మాకు కావాలని ఈ రాష్ట్రంలో కాదు ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రజలు కూడా కోరుకుంటున్నారు. అంటే ఈ విధమైనటువంటి ముందు చూపుతో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి రాష్ట్రంలో మళ్ళీ ఈ రోజు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తారనే ఉద్దేశంలో భాగంగానే వీళ్ళు ఒక్కరితో మనం జీటు తగలేము జగన్మోహన్ రెడ్డి గారిని. అది జనసేన గాని, బీజేపీ గాని, తెలుగుదేశం కానీ ఏ ఒక్కరు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోలేము. మన అందరం కలిస్తే ఎదుర్కోగలుగుతామని వాళ్ళు దాదాపు 6 నెలల సంవత్సరం నుండి ఇదే ప్రయత్నంలో ఉండి లాస్ట్ కు బీజేపీ వాళ్ళు మిమ్మల్ని నమ్మితే మీరు నట్టేట ముస్తారా, మిమ్మల్ని నమ్మాలనే ఉద్దేశంలో భాగంగా వాళ్ళు పట్టించుకోకపోతే పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీకి వెళ్ళి అక్కడ పవన్ కళ్యాణ్ గారు ప్రయత్నం చేసి పవన్ కళ్యాణ్ గారే చెప్పడం జరిగింది. నేను పోయి ఢిల్లీలో వాళ్ళ కాళ్ళు పట్టుకునే చంద్రబాబు నాయుడు అంటే అసహించుకుంటారు. చంద్రబాబు నాయుడు అలయన్స్ పెట్టుకోవడానికి వాళ్ళు ఇష్టపడడం లేదు. నేను పోయి వాళ్ళ కాళ్ళు పట్టుకుని వాళ్ళతో తిట్టించుకున్నానని చెప్పి ఆయన నోటితో ఆయన చెప్పడం జరిగింది. అదే విధంగా ఇప్పుడు పురంధేశ్వరి గారు 3-4 రోజులు అక్కడే కూర్చోవడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు పోయి 3 రోజులు వాళ్ళతో కూర్చోవడం జరిగింది. 0.8% ఓట్లు ఉన్నటువంటి వ్యక్తులకు 10 అసెంబ్లీ సీట్లు, 6 పార్లమెంట్ సీట్లు ఇవ్వడం జరిగింది. మరి పవన్ కళ్యాణ్ గారికి దాదాపు పోయినసారి 8%, 7% ఓట్లు వచ్చినాయి. మరి అలాంటి వ్యక్తులకు వచ్చేసి 21 సీట్లు ఇచ్చి ఆ 21 సీట్లలో కూడా 11 సీట్లు తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అంటే వీళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉండడానికి దీన్ని బట్టి అర్థమవుతుంది. కాబట్టి వీళ్ళు రమాదేవి గారు చెప్తున్నారు మేము వచ్చిన తర్వాత 4,000 పెన్షన్ ఇస్తాం, మేము వచ్చిన తర్వాత ఇంకా అధిక సంక్షేమ కార్యక్రమాలు ఇస్తామని. మరి మళ్ళా ఏమంటున్నారు? ఆమె నోటితోనే సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చి రాష్ట్రం అధ్వానం అయిపోయిందని ఎవరిని అడిగినా చెప్తారు అంటున్నారు. మరి మీరు పెంచితే అధ్వానం కాకుండా పోతుంది, మేము ఇచ్చేటి సక్రమంగా ఇచ్చే అధ్వానం అవుతుంది. మీరు ఎక్కడి నుండి అభివృద్ధి సంక్షేమానికి డబ్బులు తీసుకొచ్చి పెడతారు? ఎవరింట్లో కూడా తీసుకొచ్చి పెట్టరు కదా. అది జగన్మోహన్ రెడ్డి గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఎవరింట్లో తెచ్చిపెట్టరు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాలు జనం మెచ్చింది కాబట్టి, జనం మెచ్చినారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్ళినా జనం తండోపతండాలుగా తరలి వస్తున్నారు. వీళ్ళందరూ కలిసి వెళ్ళినా కూడా జనం సరిగ్గా రావడం లేదు, వీళ్ళకి స్పందన కనపడడం లేదు. ఈ స్పందన కనపడకపోవడం వల్లే మనం ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోవడం కష్టం అవుతుందనే ఉద్దేశంలో భాగంగానే వాళ్ళు పథకాలను అనేక రకాలుగా పెట్టి ఫ్రీ బస్సులు అంటారు, గ్యాస్ సిలిండర్లు అంటారు, అదే విధంగా మళ్ళీ పెన్షన్ తో పాటు మహాలక్ష్మి ఏదో కార్యక్రమాలను చెప్తారు. గతంలో కూడా చెప్పడం జరిగింది. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా కాకమునిపు ఏం చెప్పారు? ఒక ఇంట్లో ఆడపిల్ల పెడితే 25,000 రూపాయలు డిపాజిట్ చేస్తామని చెప్పిన సందర్భాలు ఉన్నాయి. ఒక్క పైసా కూడా చేయలేదు. చంద్రబాబు నాయుడు గారు పెన్షన్ ఇది ఉద్యోగాన్ని రాకపోతే బాబు వచ్చే జాబ్ వస్తుందని ఒక పెద్ద నినాదం తీసుకొచ్చి ప్రతి ఇంటికి ఉద్యోగం ఇస్తామని చెప్పి ఉద్యోగం రాకపోతే
వాళ్ళకు నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి సింగిల్ ఎన్పి కూడా ఇలా. ఈ రోజు మళ్ళీ అదే నోట్ తో వచ్చి చంద్రబాబు నాయుడు గారు బాబు వస్తే అంటాడు, బాబు వస్తే అంటాడు. బాబు వస్తే ఏంది వస్తుంది? బాబు వస్తే కరువు వస్తుంది. కరువు వస్తే రాష్ట్రం నాశనం అయిపోతుంది. అంతకు మించి మీరేంది రాదు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత దాదాపు 2,50,000 ఉద్యోగాలు, పర్మనెంట్ ఉద్యోగాలు, దాదాపు అవుట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగాలు 4 లక్షల వాటిని ఇస్తే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇంత ఎక్స్పీరియన్స్, దాదాపు 45 సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు 34,000 ఉద్యోగాలు ఇస్తే, జగన్మోహన్ రెడ్డి గారు 45 సంవత్సరాల వయసు కలిగినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు 2,70,000 ఉద్యోగాలు ఇచ్చినాడు. అంటే ఈయనకు ఆయనకు ఏంటి తేడా అనేది దీన్ని బట్టి చూస్తే మనకు అర్థమవుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు ముందు చూపున్నటువంటి వ్యక్తి. జగన్మోహన్ రెడ్డి గారు తాత్కాలిక రాజకీయాలు చేయాలనుకునే వ్యక్తి కాదు. జగన్మోహన్ రెడ్డి గారు తాత్కాలికంగా సీఎం కుర్చీలో కూర్చోవాలనుకునేవాడు కాదు. జగన్మోహన్ రెడ్డి గారు ఏదో మసిపూసి మారేడుకాయ చేసి జనాన్ని నమ్మించి ముఖ్యమంత్రి కావాలనుకోలేదు. 30 సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా ఉండాలి, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద బడుగు బలహీన వర్గాలకు అత్యున్నత స్థానంలో కూర్చోబెట్టాలి. అందువల్లనే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు 100 సీట్లు ఎస్సీ ఎస్టీ బీసీలకు ఇచ్చినటువంటి సందర్భం చరిత్ర ఒక్క జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. వీళ్ళు ఇంతమంది కలిసినా కూడా, వీళ్ళు ముగ్గురు కలిసినా కూడా కనీసం 60-70 సీట్లు కూడా ఎస్సీ ఎస్టీ బీసీలకు ఇచ్చిన సందర్భాలు లేవు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని ప్రజలు పూర్తి స్థాయిలో విశ్వసిస్తున్నారు. కాబట్టి వీళ్ళని పరిగణలోకి తీసుకోవడం లేదు కాబట్టి ఏదో విధంగా వ్యక్తిగత విమర్శలతో పాటు ఎన్నికల కమిషన్ కు తెల్లవారితే పొద్దుకినాక ఎన్నికల కమిషన్ దగ్గర కంప్లైంట్ మీద కంప్లైంట్ చంద్రబాబు నాయుడు గారు ఇస్తే పట్టించుకోరనే ఉద్దేశంలో భాగంగా పురంధేశ్వరి గారిని తీసుకొని వచ్చేసి కేంద్రం నుండి అక్కడనేదో లాలించబడేసి కేంద్రం వాళ్ళతో ఇక్కడ రికమెండ్ పెట్టించేసి ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఆఫీసర్ ను బయటకు పంపిస్తున్నారు. ఒక్కొక్క రోజు ఒక్కొక్కరిని. ఇంకా లాస్ట్ కు డీజీపీ గారు, సిఎస్ గారు ఉన్నారట, వాళ్ళని కూడా పంపిస్తారు. మొత్తం పంపించండి. గుజరాత్ నుండి ఉన్నటువంటి అధికారులను తెచ్చుకున్నా కూడా ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రి. ప్రజల నిర్ణయం ఇది. ప్రజల నిర్ణయం తీసుకున్నప్పుడు వీళ్ళు ఎంతమంది అధికారులు వచ్చినా, ఎంతమంది రాజకీయ పార్టీలు వచ్చినా, ఎవరు వచ్చినా జగన్మోహన్ రెడ్డి గారే నాయకుడుగా, ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రంలో 24లో మళ్ళీ ఆయన